హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ పచ్చడి చేస్తున్నా. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. మా ఇంట్లో దొండకాయ కర్రీ కానీ, ఫ్రై కానీ అస్సలు ఇష్టపడరనమాట. ఇప్పుడు చేసిన దొండకాయ పచ్చడి చేస్తా. ఈ దొండకాయలైతే పైన చెట్టు నుంచి అయితే తీసుకుంటున్నా. వర్షం కూడా పడుతుంది పైన. పచ్చడికైతే కావాల్సినన్ని ఇంకా దొండకాయలైతే తీసుకొని వచ్చాననమాట. ఫాస్ట్‌గా సన్నగా జల్లైతే వస్తుంది. ఈ మధ్య అయితే ఈ దొండకాయలు కోసుకోక చాలా రోజులైందనమాట. పెద్దగా అయిపోయినాయి దొండకాయలు. చూడండి, ఇవైతే సరిపోతాయని చెప్పి ఇంకా దొండకాయలు తీసుకొని అయితే కిందకొచ్చేసా. వీటికి ఆ జిగురు అనేది ఉంటది కదా, కొంచెం చేతులకు అంటుకుపోతది. ఇంకా అలా అంటకుండా నేను కొద్దిగా వాటర్‌లో అయితే సాల్ట్ వేసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటే ఆ జిగురు అనేది మన చేతులకు అంటకుండా నీట్‌గా ఉంటదనమాట. ఇంకా బయట నుంచి తీసుకొచ్చినయి అయితే నేను మార్నింగ్ లేవగానే ఇంకా కల్లుప్పు వేసి ఇలా వాటర్‌లో నానబెట్టేస్తా. అవైతే కొంచెం బాగా జిడ్డు అంటుకొని ఇంకా బాగా గలీజ్‌గా ఉంటాయి కదా, అవైతే చాకుతో గీకి మరీ ఇలా శుభ్రం చేస్తాననమాట. ఇంకా అవైతే కడగటానికే మస్తు టైం పడతది బయటవైతే. ఇవి మనం చెట్టు నుంచి తీసుకున్నాం కాబట్టి కొంచెం త్వరగా అయిపోతదనమాట క్లీనింగ్ అనేది. అందులోటే మనం వెంటనే కట్ చేసుకుంటాం కదా, ఇంకా అవేమి జిడ్డు అనేది పట్టదనమాట. సో, ఇవి కట్ చేసుకున్న తర్వాత కారానికి సరిపడైతే పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఒక్కొక్కటి 2 ముక్కలైతే చేసుకోవాలి. డైరెక్ట్ వేస్తే ఇంకా పేలుతాయి చిటపట అని, అందుకోసం ఇలా 2 ముక్కలుగా అయితే చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి. ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్‌లో ఇవైతే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవి జీలకర్ర, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా ఫ్రై అయితే ఇంకా తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట దొండకాయ ముక్కలు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది దొండకాయ ముక్కలు. ఇప్పుడైతే ఒక 2 టమాటాలు చిన్నవి కట్ చేసి వేసుకుంటున్నా. టమాటా వేస్తే ఇంకా బాగుంటుంది. టమాటాలు ఓన్లీ చింతపండు కాకుండా టమాటా కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా అయితే మగ్గిపోతే సరిపోతుంది. ఇవైతే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి అయితే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ఉప్పు ఇంకా టేస్ట్ తగినంత ఉప్పు కూడా తీసుకొని వెల్లుల్లి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న చింతపండు ఇవన్నీ వేసి అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది పచ్చిమిర్చి పేస్ట్ అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నా, ఒకవేళ ఘాటుగా ఉంటదేమో అని. ఇంకా ఇవి దొండకాయ ముక్కలు కూడా పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్‌లా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే మన రోట్లో నూరిన టేస్ట్ అయితే ఉంటది. బావుంటదనమాట. ఇంకా ఇది పోపు చేసుకోవడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంకా వెల్లుల్లి కూడా దంచి వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ బావుంటది. కొంచెం కరివేపాకు, పసుపు ఇవి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా పోపు చేయకున్నా ఇంకా మనం ఫస్టే పసుపు ఇవన్నీ వేసుకుంటే ఇంక పోపు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా మాకైతే పోపు చేస్తేనే ఇష్టం, అందుకోసం ఇలా అయితే పోపు చేసుకుంటా అనమాట. సో, ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఈ పోపు ఉంది కదా, ఇవంతా బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా పచ్చడి అయితే రెడీ అనమాట. ఇది వేడి వేడి అన్నంలో ఇంకా చాలా టేస్ట్ ఉంటది. ఈ దొండకాయ కర్రీ తిని, ఫ్రై తిని బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బావుంటదనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.